రఫ్తార్. కొంచెం కావ్యాలని అడిగింది మేడం రఫ్తార్ అంటే ఏంటి అని. గో డైరెక్ట్. రఫ్తార్ అంటే స్పీడ్. మనం చేసే పని ఎంత స్పీడ్ గా ఉండాలి అని అంటే మనం టార్గెట్ ఒకటి పెట్టుకొని ఆ టార్గెట్ టైం కి మన ఈ వర్క్ రీచ్ అయిపోవాలి. అంత అంటే ఆ మంత్ కి 6 months లేకపోతే 1 year 2 years అన్న టైంకి మనం ఎంత స్పీడ్ గా వర్క్ చేస్తే ఆ టైంకి వెళ్తామో దాన్ని రఫ్తార్ అంటారు. ఆ రఫ్తార్ లో కొన్ని ఈ స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అవ్వకుండా వెళ్తే, సిస్టమ్ ని ఫాలో అవ్వకుండా వెళ్తే ఇంకా స్పీడ్ గా మన బిజినెస్ వెళ్తుంది. పవర్, స్పీడ్. రఫ్తార్ లో కొన్ని అంటే స్టెప్స్ ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో ఏంటంటే వై డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ మనం చెయ్యాలి? వై మోదీ కేర్. ఎందుకు మోదీ కేర్ మనం చెయ్యాలి? మోదీ కేర్ ఎందుకు చెయ్యాలి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎందుకు చెయ్యాలి అన్న దాని మీద, ఆజాదీకి శపథ్ అనే దాని మీద 10 కామన్ మిస్టేక్స్. మనము ఎప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ చేసినా సరే కొంతమంది ఏంటంటే కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటిల్లో ఒక 10 ఇంపార్టెంట్ కామన్ మిస్టేక్స్ ఉంటాయి. అవి చెయ్యకూడని డోంట్ అన్నమాట. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు. చెయ్యకూడని 10 కామన్ మిస్టేక్స్ ఉంటాయి. వాటి గురించి చెప్తారు. తర్వాత 10 steps టు ఆజాదీ. షురువాత్ ఆల్రెడీ మీకు షురువాత్ చెప్పాను. ఆ షురువాత్ కూడా దీంట్లో ఏంటంటే సిస్టమ్, ఇది ఒక స్టెప్ అన్నమాట. తర్వాత వర్క్ ద ప్లాన్. నేర్పిస్తారు. దాని తర్వాత ఏంటంటే 10 పవర్ఫుల్ ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్. మనకి నేను అప్పుడప్పుడు ప్రొడక్ట్ డెమో చూపిస్తా ఉంటాను కదా, అలాంటి ప్రతి ఒక్కరు 10 పవర్ఫుల్ డెమోన్స్ట్రేషన్స్, ప్రొడక్ట్ డెమోన్స్ట్రేషన్స్ వచ్చి ఉండాలన్నమాట. ఈ సిస్టమ్ లో ఈ స్టెప్స్ మనము ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. వై డైరెక్ట్ సెల్లింగ్. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే వై డైరెక్ట్ సెల్లింగ్. చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలియదు, కానీ ఒకటి మాత్రం అందరికీ తెలిసే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రతి ఒక్కరు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. దీంట్లో ఏంటంటే మాకు జాబ్ కావాలి, మేము బిజినెస్ చేస్తాం, అంతేగాని ఇది దేనికి సంబంధించింది అనే కాన్సెప్ట్ ఎవరికి తెలియదు. ఎందుకంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక ఇండియాలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ స్టార్ట్ అయినాయి 1996 నుంచి అని కూడా ఎవరికి తెలియదు. చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. వాళ్ళు లీడర్ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆల్రెడీ లీడర్ పొజిషన్ లోకి వెళ్ళి ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ బాగా అంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి బాగా తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటారు. వాళ్ళకి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళకి ఎందుకు తెలీదు అని అంటే తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. అంటే చెప్పుతున్నా సరే మీటింగ్స్ కి అటెండ్ అవ్వరు, తెలుసుకోవడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీటింగ్స్ ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో, పోయినసారి మీటింగ్ కూడా ఒక 10 మంది మాత్రమే వచ్చారు. ఇక్కడ 37 మెంబర్స్ ఎంతో మంది ఉన్నారు. ఈ 37 మెంబర్స్ లో ఈ యాక్చువల్ గా ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి కంపల్సరీ మనం తెలుసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, దాంట్లో సిస్టమ్స్ ఏంటి, మన సిస్టమ్ ఫాలో అవ్వకుండా మన డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మనం ప్రతిదీ A to Z మన సిస్టమ్ ను ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. దీంట్లో ఒక స్టెప్ ఏంటంటే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. మీటింగ్స్ లో చెప్పేవి ఏంటంటే నాలెడ్జ్ ఉంటది. ఎందుకంటే మనకి ఈ ప్రోడక్ట్ త్రూ నాలెడ్జ్ దొరుకుతుంది, బిజినెస్ త్రూ నాలెడ్జ్ దొరుకుతుంది. మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ మనకి నేర్పిస్తారని ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రజెంటేషన్ నేర్పించడం, ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తారు. అన్ని ప్రతిదీ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ నేర్పించాలి. కాబట్టి దాన్ని ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. నేర్చుకొని నేర్పించే దాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటారు. వై డైరెక్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్ అనే దాన్ని మనం ఎందుకు చెయ్యాలి అన్న కాన్సెప్ట్ మీద ఈ రోజు మీటింగ్. ఫస్ట్ దీంట్లో 10 స్టెప్స్ ఉంటాయి, 10 ఉంటాయి స్టెప్స్. దాంట్లో ఫస్ట్ ఏంటంటే క్రియేట్ ఏ రీషెడ్యూల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూస్తే మీకు 2 రకాల దాన్ని ఏమంటారు, పొలమా అంటారు, ఏంటి చేలో పొలము అంటారు కదా, 2 రకాలుగా కనపడుతుంది. చూడండి హిందీలో అయితే కేత్ అంటారు. కేత్ అంటే పొలం,
రెండు రకాల ఈ పొలాలు కనపడుతున్నాయి. ఒకటి వచ్చి గోధుమ పంట, రెండోది వచ్చి మామిడి తోట. ఈ గోధుమ పంటని యాక్టివ్ ఇన్కమ్ అంటారు, ఆ మామిడి పంటని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఓకే, ఈ గోధుమ పంటని మన యాక్టివ్ ఇన్కమ్ అని ఎందుకు అంటాము అని అంటే, ఇది ఏంటంటే ప్రాసెస్ ఉంటది, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటది. ఏంటి, ఫస్ట్ భూమిని శుభ్రం చేయటం, దాని తర్వాత నీళ్లు పెట్టడం, దాని తర్వాత ఏదో దున్నటం, తర్వాత మొక్కలు వేయటం, మొక్కలు వచ్చిన తర్వాత జాగ్రత్తగా చూసుకోవటం, ఆ తర్వాత విత్తనాలు వచ్చేంత వరకు అదే అంటే పంట మన చేతికి వచ్చేంత వరకు కేర్ గా చూడటం, వాటికి అంటే పెస్టిసైడ్స్ వేయటం, కలుపు తీయటం, ప్రతిరోజు వెళ్ళి పంటను చూస్తా ఉండడం, పక్షుల నుంచి జాగ్రత్త పడటం, ఇలాంటివన్నీ చేసి 6 నెలల తర్వాత మన పంట రెడీ అవుతుంది. కోత కోసి అంటే ఆ గోధుమ గింజలు అలాంటివి తీసి అమ్ముతారు. అలా మళ్ళీ 6 మంత్స్ తర్వాత వేస్తారు. దీన్ని ఏంటంటే కంటిన్యూస్ గా మనం చూస్తూ ఉండాలి, ప్రతిదీ అంటే కేర్ తీసుకుంటా ఉండాలి, టైం ఇవ్వాలి. ఇదేంటంటే ఈ పంట ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్. ఎప్పుడైతే ఈ పంట వేస్తామో అప్పుడే మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ పంటని అంటే ఆ గోధుమ పంట కానీ వరి దానికి ఎగ్జాంపుల్ గా వరి చేలు కూడా, వరి పంటను కూడా తీసుకోవచ్చు. అది కూడా 6 నెలలకు ఒకసారి వేస్తారు కాబట్టి దానికి ఏంటంటే మనం ఎక్కువగా టైం ఇవ్వాల్సి వస్తుంది. దాన్ని ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్. ప్రతిసారి మనం ఏంటంటే పంట వేయాలి, 6 మంత్స్ ఒకసారి ఖచ్చితంగా దాన్ని మనం చూసుకోవాలి. ఇది ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి, అది యాక్టివ్. ఎప్పుడైతే మనం ఒకసారి వేసాం కదా, మళ్ళీ పద్దాకా మళ్ళీ ఈ వరిచేలు మళ్ళీ వేయాలా అంటే మొక్కను మళ్ళీ నాటాలా, ఇలాంటివన్నీ క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం వరి చేను అంటే ఆ మొక్కల్ని వేస్తామో అది పెద్దదయ్యి మనకి ధాన్యాన్ని ఇస్తుందో, అదేంటంటే మనం వేసినప్పుడే మనకి ధాన్యం వస్తుంది. మనం వేయకోకుండా అంటే ఆ భూమి అలా బంజరు భూమిలాగా ఉండిపోతుంది. దాంట్లో ఏదైనా మొక్క వేస్తే కదా వచ్చేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే వన్స్ టైం పడుతుంది. మనం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఒక మామిడి తోటకి మొక్కను వేసిన తర్వాత వాటికి ఏంటంటే శుభ్రం చేసి మామూలుగా ఒక 2 సంవత్సరాల వరకు మనం కొద్దిగా చూసిన తర్వాత, ఆ తర్వాత మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, దాన్ని శుభ్రం చేయాల్సిన అవసరం లేదు, దాని అంతా అదే పెరుగుతుంది. సీజన్ వచ్చేసరికి మనకి కాపిస్తా ఉంటది. అది అన్లిమిటెడ్. మనం చూడకపోయిన పర్లా, ఆ తోట ఎంత దూరం అయినా సరే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ సీజన్ వచ్చేసరికి మనం అక్కడికి వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా సీజన్ కి కాపు వస్తానే ఉంటది. అదేంటి డబుల్ త్రిబుల్ అవ్వకుండా, అంటే ప్రతి సంవత్సరం ఈ చెట్టుకి ఎంత కాపు వచ్చింది, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కాపు వచ్చింది, అలాగా ఎక్కువ కాపు వస్తా ఉంటది. ఎందుకంటే కొన్నాళ్ళు మాత్రమే దాన్ని సంరక్షించాం, మనం చూసాం. ఆ తర్వాత నుంచి మనకి ఏంటంటే 200 years వరకు మామిడి చెట్టు, అంటే దాన్ని మామిడి చెట్టుని నరికేసినా సరే మళ్ళీ మొక్కలు చిన్న మొక్కలుగా వస్తుంది. ఎందుకంటే ఆ రూట్స్ అంత బలంగా పాతుకొని ఉంటాయి కాబట్టి. అంటే అక్కడ మనం ఎంత మన అంటే డైలీ మనం చూసింది ఎన్ని ఒక 1 year వరకు ఆ మొక్క పెద్దదయ్యేంత వరకు మనం చూసుంటామేమో. ఆ తర్వాత అసలు దాని గురించి పట్టించుకోకపోయినా సరే, నీళ్లు పెట్టకపోయినా సరే అక్కడ ఏంటంటే ఆ పంట కాపుకి వచ్చేస్తుంది. ఇక్కడ నీళ్లు పెట్టకపోతే పంట నాశనం అయిపోతుంది. ప్రతిసారి ఏంటంటే ఇక్కడ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్, ఖచ్చితంగా వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. అదేంటంటే వరి పొలం లాంటిది. ఇక్కడ ఏంటంటే మామిడి చెట్టు అంటే ప్యాసివ్ ఇన్కమ్, అంటే డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు అర్థమైందా? మనం పని చేయకపోయినా డబ్బు వచ్చేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్. అది ఎప్పుడు ఇలాగే మామిడి తోట అంటే మామిడి చెట్లని ఒక 2 సంవత్సరాల వరకు, మన 2 years కూడా కాదు, 1 year వరకు మనం జాగ్రత్తగా చూసుకొని ఆ తర్వాత నుంచి మనం చూడాల్సిన అవసరమే లేదు. మనకి 200 years వరకు ఎలాగ కాపు వస్తుందో అలాగే డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ కూడా కొంతకాలం 2 to 5 years ఈ 2 to 5 years లో 2 సంవత్సరాల లోపు మీరు టీమ్ ని జనరేట్ చేసుకొని, మీరు టీమ్ ని జనరేట్ చేసేస్తే, నెట్వర్క్ తయారు చేసేసిన తర్వాత వన్స్ మీరు యాక్టివ్ అవ్వని రోజున మీ టీం వర్క్ యాక్టివ్ అవుతుంది. మీ నెట్వర్క్ యాక్టివ్ అయ్యి
వాళ్ళు యాక్టివ్ అయ్యి మనకి ఏంటంటే డబ్బుని జనరేట్ చేసుకుంటా వస్తారు. అది ఎప్పటి వరకు 200 ఇయర్స్ వరకు. అంటే మన బిజినెస్ ఈ మామిడి తోట సేమ్ సేమ్ టు సేమ్. అంటే ప్యాసివ్ ఇన్కమ్. పని చేయకపోయినా మనకి ఈ ఇన్కమ్ వస్తుంది. అది మనం క్రియేట్ చేసుకోవాలి. అసలు ఈ బిజినెస్ అంటే ఏంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు. బిజినెస్ లో ఏమైనా రిస్క్ ఉందా అంటే రిస్క్ ఎక్కడ ఉంది? రిస్క్ ఫ్రీ బిజినెస్. ప్రతి బిజినెస్ కి ఏంటంటే మనం ఏదైనా సరే బిజినెస్ పెట్టాలి, నేను ఇలా చదువుకున్నాను, నేను ఒక బిజినెస్ పెట్టాలని అనుకున్నాను అని తల్లిదండ్రులు ఎవరిని అడిగితే వాళ్ళు ఎంతో కొంత అంటే ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. సపోజ్ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ మొత్తం ఇండియాలో మీరు పెట్టిన బిజినెస్ ఒకటే ఉందా? అదే గ్రోత్ అంటే ఎక్కువగా అంటే హై లెవెల్లో వెళ్ళడానికి? అలాంటి ఏంటంటే కాంపిటీషన్ బిజినెస్ చాలా ఉంటాయి. అలాంటి కాంపిటీషన్ బిజినెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మన వర్క్ కూడా చాలా ఎక్కువగా అంటే టైం పూర్తిగా స్పెండ్ చేసేసేయాలి ఆ బిజినెస్ మీద. టైం పూర్తిగా స్పెండ్ చేసేసి అంటే ఇంకా ఆ బిజినెస్ తప్పితే ఇంకోటి ఏది మన మైండ్ లోకి రాదనమాట. అలాగా చేస్తే అప్పటికి కూడా మనం పెట్టిన ఈ పెట్టుబడి కరెక్ట్ గా మనకి ఇన్కమ్ ని స్టార్ట్ వస్తుందా లేదా లాస్ లో ఉందా దీని మీదే మన ఆలోచన ఉంటుంది. ఒకవేళ లాస్ లో ఉంటే అది రిస్క్ అయిపోయింది. డబ్బుతో పెట్టే ప్రతి బిజినెస్ రిస్క్. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఈ బిజినెస్ లో డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు కాబట్టి రిస్కే ఉండదు. రిస్క్ లేని బిజినెస్. తర్వాత యూ కెన్ స్టార్ట్ నౌ. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇప్పుడు చూడండి, వేరే బిజినెస్ ఏమన్నా పెట్టాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఒక బిజినెస్ ఒక షాప్ లాంటిది తీసుకోవాలి. ఆ షాప్ కి ఇది డెకరేషన్స్ అవన్నీ చేయాలి. మళ్ళీ ఆ షాప్ పెట్టినందుకు అంటే గవర్నమెంట్ త్రూ మనకి సర్టిఫికేట్స్ కావాలి కంపల్సరీ. ఆ సర్టిఫికేట్స్ వస్తానికి టైం పడుతుంది. మళ్ళీ ఆ బిజినెస్ ని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పని, అవునా? ఇక్కడ ఏంటంటే మన బిజినెస్ కి ఏంటంటే ఏ సర్టిఫికేట్ అవసరం లేదు, ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏ సర్టిఫికేట్ అవసరం లేదు. అప్పుడు ఏంటంటే మనం ఇప్పటికప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు అంటే కరెక్ట్. ఇప్పటికప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎలా స్టార్ట్ చేయాలంటే ఓన్లీ 18 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు మీరు ఈ బిజినెస్ లో మీ ఎడ్యుకేషన్ అడగరు, మీరు ఎంత చదువుకున్నావు అని అడగరు. అలానే నీ వయసు ఎంత, ఈ వయసులో 60 ఇయర్స్ వచ్చేస్తే నువ్వు రిటైర్మెంట్ అయ్యావా అన్న మాట ఉండదు. తెలివితేటలు ఉంటే చాలు. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడగరు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఈ బిజినెస్ లో, ముందు ఏదైనా బిజినెస్ చేసావా అని అడగరు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్. నువ్వు ఎప్పుడైనా స్టార్ట్ చేసుకునే బిజినెస్. పార్ట్ టైం బిజినెస్. ఒకవేళ జాబ్ చేస్తున్నారు లేదా బిజినెస్ చేస్తున్నారు, ఓకే, ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు పొద్దు నుంచి మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏంటంటే వర్క్ తోటి ఎక్కువగా అంటే జాబ్కి వెళ్ళి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు జాబ్కి వెళ్తాం. ఓకే, ఈ బిజినెస్ చేయాలి అని అంటే జాబ్ మానేయాలి అని అంటే నో. ఇదేంటంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీ వర్క్ చేసుకుంటానే మీ లైఫ్ లో సెకండ్ పార్ట్ లా ఇది తీసుకురండి. జస్ట్ ఏంటంటే 1 or 2 hours పార్ట్ టైం బిజినెస్ గా ఇది చేసుకుంటా ఉన్నప్పుడు ఈ వర్క్ మీద చేసే వచ్చే ఇన్కమ్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఈ ఇన్కమ్ జనరేట్ అయింది. అప్పుడు ఏంటంటే వర్క్ లైఫ్ రెండు బ్యాలెన్స్ గా ఉంటాయి. ఏంటంటే లైఫ్ ముందుకెళ్ళాలి అంటే వర్క్ కంపల్సరీ. వన్స్ వర్క్ మనం స్టార్ట్ చేసామంటే అది జాబ్ లో అయితే ఎప్పటికైనా సరే జాబ్ లో మనకి రిస్కే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్స్ దొరకవు. అలానే ప్రైవేట్ జాబ్స్ లో జాయిన్ అయితే ఎప్పుడు మనల్ని తీసేస్తారో తెలియదు. ప్లస్ తీసేయకపోయినా సరే వన్స్ అంటూ రిటైర్మెంట్ సమయం వచ్చేసరికి ఆటోమేటిక్ గా మనం బయటికి రావాలి. అలాంటప్పుడు మనం ఏ వర్క్ చేయకపోతే మనకి ఇన్కమే రాదు. అప్పుడు లైఫ్ ఏమవుతుంది? లైఫ్ అంతా మొత్తం ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. లైఫ్ మొత్తం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఒకప్పుడు ఎలా ఉన్నాడు ఉద్యోగంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ఎలా అయిపోయాడు, ఇప్పుడు ఎలా అయిపోయాడు. ఈ చాలా మాటలు వినే ఉంటారు, చాలా మందిని చూసే ఉంటారు. జాబ్ లో ఉన్నప్పుడు ఉన్న లగ్జరీ లైఫ్ ఏంటంటే
రిటైర్మెంట్ అయిన తర్వాత ఉండదు. ఇదేంటంటే ఈ బిజినెస్ ఏంటంటే జాబ్ లో ఉంటూనే ఈ బిజినెస్ ని డెవలప్ చేసుకుంటా వెళ్తే వన్స్ జాబ్ అక్కడ స్టాప్ ఆ వర్క్ స్టాప్ అయినప్పుడు ఆ వర్క్ మీద వచ్చే ఇన్కమ్ స్టాప్ అయిపోతున్నప్పుడు మనకి ఇక్కడ ఈ బిజినెస్ ఇన్కమ్ జనరేట్ అయిపోతుంది. అప్పుడు లైఫ్ లో ఏది కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు మనకు కానీ మన ఫ్యామిలీకి కానీ. అంటే పార్ట్ టైం మనం ఈ బిజినెస్ ని మనం చేసుకోవచ్చు. నో ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. మనకేంటంటే కొంతమంది ఏంటంటే ఈ ఏదైనా జాబ్కి వెళ్ళాం, ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎలా ఉంటది ఎక్స్పీరియన్స్? ఎవరన్నా జాబ్ ఒకటి ఇస్తేనే కదా, అక్కడ చేస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక టైప్ ఆఫ్ శాలరీ ఉంటది, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఒక టైప్ ఆఫ్ శాలరీ ఉంటది. ఏంటంటే ఎడ్యుకేషన్ తో నిమిత్తం ఉండదు, ఎక్స్పీరియన్స్ తో నిమిత్తం ఉంటది. దీంట్లో ఎడ్యుకేషన్ ఏంటంటే జస్ట్ ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉందా లేదా, కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇదొక పెద్ద సర్టిఫికేట్ కింద లెక్క ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఈ బిజినెస్ లో ఏంటంటే అక్కడ అంటే వేల సంఖ్యలో మీరు సంపాదించేది, ఇక్కడ లక్షల కోట్లు కూడా సంపాదించుకోవచ్చు నెట్వర్క్ మార్కెటింగ్ లో, డైరెక్ట్ సెల్లింగ్ లో. ఇక్కడ ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడగరు. అసలు నువ్వు ఎక్స్పీరియన్స్ ఉందా, నీకు ఈ బిజినెస్ గురించి ముందు తెలుసా, ఏం అడగరు. ఎందుకంటే మీకు ఈ బిజినెస్ గురించి మొత్తం అంతా నేర్పించడానికి ఆఫీస్ ఉంది, కంపెనీ ఉంది, కంపెనీ మొత్తం మీకు ఏంటంటే ప్రొవైడ్ చేస్తుంది. అప్లైనర్ ద్వారా మీకు క్లాసెస్ వస్తాయి. అదే సిటీస్ లో ఆఫీస్ ఉంటే ఆఫీస్ లో క్లాస్ రూమ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళొచ్చు. ప్రతిదీ ఏంటంటే మీకు దగ్గరుండి నేర్పిస్తుంది ఆ కంపెనీ. దానివల్ల ఏంటంటే ఎక్స్పీరియన్స్ నో ప్రీవియర్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. యూ కెన్ హెల్ప్ పీపుల్ అర్న్. చూడండి, ఎవరికైనా సరే మనకి హెల్ప్ చేయాలని మనకి నీడ్ ఉంటది. ఏంటంటే వీళ్ళకి హెల్ప్ చేయాలి, వీళ్ళకి హెల్ప్ చేయాలని. ముందు నీ భవిష్యత్తు నీది నువ్వు చూసుకో, తర్వాత వేరే వాళ్ళకి చూడటానికి అని కూడా చాలా మంది అని అంటా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఈ బిజినెస్ లో ఎంత మందికి మనం హెల్ప్ చేస్తే అంత ఎక్కువగా మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎంతో మంది పీపుల్ ఏంటంటే ఉద్యోగాలు లేక, చదువుకి సరైన ఉద్యోగం దొరక్క అడ్జస్ట్మెంట్ అయ్యి కాంప్రమైజ్ అయ్యే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, 12th క్లాస్ చదువుకున్న వాళ్ళు, అంటే డిగ్రీ 12th క్లాస్ చదువుకునే వాళ్ళ కేటగిరీలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు చాలా మంది. అలాగే డిగ్రీలు చదువుకున్న అంటే మ్యారేజ్ అయిపోయిన ఎవరైనా హౌస్ వైఫ్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే విమెన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కాంప్రమైజ్ ఇంట్లోనే ఏంటంటే టైము అంటే జాబ్ చేయలేను, ఇటు బిజినెస్ చేయడానికి డబ్బు లేదు, నాకున్న తెలివితేటలో 2 to 3 hours నేను వర్క్ చేయగలను, అలాంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందని ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే అన్నోన్ పీపుల్, మనకు తెలియని అన్నోన్ పీపుల్ కూడా మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు ఏంటంటే చదువుకొని కూడా అలాగే ఇంటిలోనే ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా ఇలాంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే మీకు ఇక్కడ బిజినెస్ లో ఈ హెల్ప్ మీకు ఏంటంటే మనీని అర్న్ చేస్తుంది. ఎంత మందికి హెల్ప్ చేస్తే అంత మనీ ఇన్కమ్ అంటే అర్న్ అవుతా ఉంటది అన్నమాట. ప్రతి ఒక్కరికి, ఒకళ్ళు కాదు, ప్రతి ఒక్కరికి ఒక టీం వర్క్ గా తయారవుతుంది. అలాగే రికగ్నేషన్, అప్రిసియేషన్. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉంటది. నేను ప్రతి ఒక్కరు చూడండి, ఎవరైనా సరే మంచి జాబ్స్ లో ఉండి మంచి కేటగిరీలో ఉన్నప్పుడు, ఆవిడ జాబ్కి వెళ్తుంది, మంచి కేటగిరీలో ఉంది, ఆవిడ లైఫ్ స్టైల్ ఇలా ఉంది, అతని లైఫ్ స్టైల్ ఇలా ఉంది, నాకు కూడా అలాంటి మంచి అవకాశం వస్తే బాగుండు, అలాగా ఇలాంటి రికగ్నేషన్స్ ప్రతి ఒక్కళ్ళు కలలుగా అంటారు. ప్రతి చోట అంటే నా పేరు అంటే గొప్పగా, అంటే నేను నా ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను నా పేరు తులసి చదువుకున్నప్పుడు కూడా నా గురించి ఎవరికి అంతగా తెలియదు. అంటే మా చుట్టాలకి, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు తప్పితే నా పేరంటూ ఆల్ ఓవర్ ఇండియాలో నా పేరు నన్ను అసలు తలుచుకునే వాళ్ళు ఎవరు లేరు. అలా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంతే. అంటే హస్బెండ్ తరపు వాళ్ళకి తెలుసుంటదేమో, మా అమ్మగారు వాళ్ళ తరపు వాళ్ళకి తెలుసుంటదేమో, నా ఫ్రెండ్స్ కి అలా. అలాగే ఏంటంటే అంతే, నా పేరు అంతే, అంతవరకే. కానీ ఈ మోదీ కేర్ లో ప్లాటినం డైరెక్టర్ పొజిషన్స్ వచ్చిన తర్వాత నా టీము ఆల్ ఓవర్ ఇండియాలో ఉంది.
నా పేరు నా గురించి అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మోదీకేర్లో ప్లాటినం డైరెక్టర్ గా ఒక మేడం ఉంది. ఆ మేడం మేడం ఈవిడ హెడ్ అంటే ఈ మన మేడం మేడం వాళ్ళ వాళ్ళ పైన హెడ్ ఆవిడ. ప్లాటినం డైరెక్టర్ పొజిషన్ లో ఉంది ఆవిడ. అలాగా ఏంటంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ చాలా మంది ఫోన్ చేశారు, మేడం మీ గురించి నాకు తెలుసు మేడం, మీ గురించి నాకు తెలుసు. వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కూడా తెలియదు, నాకు తెలుసు మేడం, మీ గురించి మాకు తెలుసు. జూమ్ మీటింగ్స్ లో కూడా మేడం బాగున్నారా మేడం, నాకు ఎవరో తెలుసు, ఎక్కడి నుంచి మొన్న 2 days బ్యాక్ అనుకుంటా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ జూమ్ మీటింగ్స్ లో అక్కడ ఒక టీం ఉంది. ఆ టీం సాగరిక బాల అని ఒక అమ్మాయి నా ఫ్రంట్ లైన్ అన్నమాట. ఆ అమ్మాయి అండర్ లో మొత్తం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో ఉన్న వాళ్ళందరూ అమ్మాయి అండర్ లో ఉన్నారు. వాళ్ళకి నేను ఎలా తెలుసో కూడా తెలియదు. నమస్తే మేడం, మీరు మాకు తెలుసండి, మీ మీటింగ్ లో ప్రతిరోజు వింటాం. అలాగేంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన గురించి తెలుస్తుంది. మనం అంటే అంత టాప్ లీడర్ పొజిషన్ లోకి వెళ్తున్నాం అని అనుకుంటే ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. ఇక్కడ ఆ టాప్ పొజిషన్ లోకి తీసుకొచ్చే రికగ్నేషన్స్ అవన్నీ మొత్తం అన్ని మీకు దొరుకుతాయి. ఎప్పుడూ లేనంత గౌరవం మీకు దొరుకుతుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేయడం వల్ల. పర్సనల్ గ్రోత్ చూడండి, పర్సనల్ గ్రోత్ అంటే మనం ఏంటంటే ఇప్పుడు మామూలుగా జాబ్ లో చూసుకుందాం, జాబ్ లో అయినా సరే బిజినెస్ లో కానీ ఇదేంటంటే జస్ట్ ఏంటంటే జాబ్ పొద్దుట వెళ్తున్నామా సాయంత్రం వస్తున్నామా ఇంతే. దీంట్లో గ్రోత్ ఏముంటది అంటే మనం ఎక్కువ వర్క్ చేసే కొద్ది మనకి ఏంటంటే ప్రమోషన్స్ ఏమైనా వస్తాయి అంతే. కానీ పర్సనల్ గా గ్రోత్ సపరేట్ గా ఉంటది. నిన్ను నీకు గుర్తు చేస్తుంది. నీకు గుర్తు, నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, అప్పుడు ఎలా ఉన్నావు అంటే ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అనేది ఏంటంటే నీకు నేర్పిస్తుంది ఈ బిజినెస్. నీ పర్సనల్ నీ గ్రోత్ ఏంటంటే అంచెలంచెలుగా పెరుగుతూ ఉంటే నువ్వు ఖచ్చితంగా చూస్తావు. నీతో పాటు నీ టీం మొత్తం నిన్ను చూసి నిన్ను ఒక రోల్ మోడల్ గా తీసుకుంటారు. నీ టీం మొత్తం ఇన్స్పైర్ అవుతుంది. అలాగేంటంటే ఎవరెవరైతే జాయిన్ అయ్యి ఈ బిజినెస్ సీరియస్ గా తీసుకొని ముందుకెళ్తారో వాళ్ళ ప్రతి ఒక్కరికి గ్రోత్ చాలా బాగా ఉంటది. పర్సనల్ గ్రోత్ అంటే అంచెలంచెలుగా అంటే ఒక కన్సల్టెంట్ నుంచి డైరెక్టర్, సీనియర్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్లాటినం డైమండ్ డైరెక్టర్, బ్లాక్ డైమండ్ డైరెక్టర్, రెడ్ డైమండ్ డైరెక్టర్, గ్లోబల్ రెడ్ డైమండ్ డైరెక్టర్, ఇంత అంటే అంచెలంచెలుగా అలా టాప్ పొజిషన్ లోకి తీసుకెళ్తారు. టాప్ పొజిషన్ లో తీసుకెళ్తే ఒకప్పుడు నిన్ను చూసిన వాళ్ళు ఇప్పుడు నిన్ను చూసిన వాళ్ళు అసలు నిన్ను గుర్తుపెట్టే స్టేజ్ లోనే ఉండవు. ఎంత వెళ్ళిపోయాడు అతను, కారులో తిరుగుతున్నారు, అసలు మాట్లాడే మాట కూడా చాలా అసలు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు. అసలు అతను మాట్లాడే మాట, అతని డ్రెస్సింగ్ స్టైల్ ప్రతిదీ మారిపోయింది అని అనుకుంటారు. అలాంటి గ్రోత్ ని మనకి పర్సనల్ గ్రోత్ ని ఈ బిజినెస్ తీసుకొస్తుంది. అలాగే 9th ఏంటంటే లెగసీ ఫర్ జనరేషన్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేస్తాం, ఓకే, మనం జాబ్ చేసిన తర్వాత మనం చెయ్యలేని పరిస్థితిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనకూడదు కానీ మనం ఈ లోకంలో ఉండము, అన్ఎక్స్పెక్టెడ్ గా డెత్ అనేది పెట్టుకోకుండా వస్తుంది. ఆ టైంలో మన పిల్లలకంటే ఇప్పుడు అంటే ఎవరైనా సరే, ఇప్పుడు మా నాన్నగారే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు ఎస్ఐగా చేసేవారు, ఏలూరులోనే ఎస్ఐగా చేశారనమాట. చేసి హార్ట్ అటాక్ తోటి అకస్మాత్తుగా చనిపోయారు. చనిపోయే ముందు వరకు కూడా అతనికి హార్ట్ అటాక్ ఉందని తెలియదు. అతని డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడున్నాయో ఏమున్నాయో మాకైతే తెలియదు. మాకైతే అస్సలు తెలియలేదు. ఎక్కడంటే మా మమ్మీ అస్సలు పట్టించుకునేది కాదు. అలా వన్స్ అంటూ ఆ టైం వచ్చినప్పుడు మేము చాలా బాధపడ్డాం. ఇక్కడ ఏంటంటే ఈ బిజినెస్ లో ఏంటంటే మనకి ఏమన్నా అలాంటి పొజిషన్ వచ్చినప్పుడు మన లేని పొజిషన్ లో కూడా మన బిజినెస్ లో ఇంత డబ్బు సంపాదించుకొని, అంటే మనం 50,000 పర్ మంత్ సంపాదించుకున్న 1 lakh వరకు సంపాదించుకున్న తర్వాత మనకి ఏదన్నా అయ్యిందే అనుకోండి, వెంటనే మన బిజినెస్ ని మన అంటే నామినీ ఉంటారు కదా, మన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి
వాళ్ళ నామినీని ఈ బిజినెస్ ని వాళ్ళ పేరుని వాళ్ళ పిల్లల పేరు పెట్టేసేసి అక్కడ వరకు వచ్చే ₹1,00,000 ప్రతి నెల వాళ్ళ పిల్లలకు పంపిస్తా ఉంటారు. ఆ 1,00,000 డబల్ అయ్యి, ఎందుకంటే నెట్వర్క్ లో ₹1,00,000 వచ్చింది అని అంటే మీరు అర్థం చేసుకుని ఆ 1,00,000 5,00,000 10,00,000 కూడా ఈజీగా అయిపోతాయి. 1,00,000 వరకు మనం సంపాదించుకున్నామంటే అదేంటంటే డెవలప్ అవ్వకుండా 5,00,000 10,00,000 20 30 40 50 లక్షలు ₹1,00,00,000 దాకా అవుతుంది. అదేంటంటే 200 ఇయర్స్ వరకు ఇక్కడ ఈ జనరేషన్ ముందు అంటే ఇక్కడ మన నెట్వర్క్ వర్క్ చేసేంత వరకు మనం హాయిగా కూర్చొని సంపాదించుకోవచ్చు. 200 ఇయర్స్ వరకు మన పిల్లల తరాలకు కూడా మనం లేనప్పుడు కూడా మన ఈ భూమి మీద లేనప్పుడు కూడా మన పిల్లల తరాలకు కూడా మనం సంపాదించిన సంపాదన జనరేషన్ వెళ్తుంది. ఏ జాబ్ లో ఉంది, ఏ బిజినెస్ లో ఉంటది చెప్పండి? ఏ బిజినెస్ లో ఉన్నా ఒకేలా బిజినెస్ ఉంది, ఏదైనా బిజినెస్ తల్లిదండ్రులు చేసిన బిజినెస్ చాలా గొప్పగా అంటే మంచిగా పొజిషన్ లోకి వెళ్ళింది ఆ బిజినెస్. మన చేతికి వచ్చిన తర్వాత అదే మంచిగా అంటే వాళ్ళు ఎంత కేర్ తీసుకొని ఆ బిజినెస్ ని రన్ చేశారో అదే కేర్ తీసుకొని మనం రన్ చేస్తే ఆ బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. లేదా మనకి తెలియదు ఆ బిజినెస్ ఎలా చేయాలో, మన తల్లిదండ్రులకు తెలుసు, అంత మనం కేర్ తీసుకోకపోతే మన బిజినెస్ ఏంటంటే అలాగా ఏంటంటే ఆ స్లైడ్స్ బ్యాక్ వెళ్ళిపోతా ఉంటాయి. ఎప్పుడైతే అంటే గ్రోత్ స్లైడ్స్ ఉంటాయి కదా, అవి మళ్ళీ ఎక్కడి వరకు అయితే స్టార్టింగ్ ఉన్న పొజిషన్ అక్కడ వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ అది కాదు, మనం లేకపోయినా సరే మనం ఎక్కడి వరకు చేసామో అక్కడి నుంచి మళ్ళీ గ్రోత్ అవ్వకుండా వాళ్ళకి డబ్బు వెళ్తా ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇదేంటంటే మన లైఫ్ మన జీవితం అసలు చెప్పాలంటే లైఫ్ లో అసలు ఒక మనం సాధించాము అనేది ఒక హ్యాపీనెస్ ఉంటది కదా, అది చాలా గొప్పది అన్నమాట. మనం లైఫ్ లో ఒకటి సాధించాము అని అనుకున్నది మీకు ఏదైనా ఉంది అంటే చెప్పండి అని అంటే ఎవరు ఏమి చెప్పలేరేమో. ఏమి సాధించారు అంటే ఒక పేరు గాని ఇది అంటే ఇంతమందికి నేను హెల్ప్ చేశాను, ఇంతమందికి నా వల్ల ఇంతమంది లైఫ్ సెటిల్ అయ్యింది, నాకు ఇంత పేరు వచ్చింది, నా బిజినెస్ ఇంత టాప్ లెవెల్లో ఉంది, నేను తిరగని అంటే ఇది ప్రపంచం అంటూ లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అవన్నీ అంటే లైఫ్ లో ఏం పొందారు ఇప్పుడు వరకు అని అనుకుంటే మాత్రం అందరికి చాలా మందికి ఇప్పటి వరకు ఉన్నది క్వశ్చన్ మార్కే ఉంటుంది. కానీ ఈ మోదీ కేర్ లో ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ ఎప్పుడైతే సీరియస్లీ చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళందరికీ లైఫ్ లో ఏంటంటే వాళ్ళు చూడని ప్రదేశాలు, చూడని అచీవ్మెంట్స్, అంటే చూడని చెక్కులు, అంటే వాళ్ళు చూడని డబ్బు, ఇవన్నీ మొత్తం A to Z వాళ్ళు ఏంటంటే అందుకుంటారు. అంతటి మంచి లైఫ్ స్టైల్ ఈ బిజినెస్ లో ఉంటది అనమాట. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇంత బాగుంది అని అనుకుంటే మోదీ కేర్ ఎందుకు? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మోదీ కేర్ ఎందుకు? డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీకు అందరికి ఇప్పుడు చెప్పాను, ఇది ఇంత ప్రాఫిట్ ఉంటుంది డైరెక్ట్ సెల్లింగ్ లో. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది ప్యాసివ్ ఇన్కమ్, ఇంత మనకి ఏంటంటే అన్ని కలిసి వస్తాయి. మనం 200 ఇయర్స్ వరకు మనకి డబ్బు వస్తానంటే మన పిల్లలు ఇవన్నీ మొత్తం చెప్పాను. ఓకే, అయితే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో కంపెనీస్ ని మనం చూస్ చేసుకోవాలి. అయితే మనం చేసే ఈ కంపెనీలోనే మనం ఎందుకు వర్క్ చేయాలి, ఈ కంపెనీ గురించి ఏంటి అని అనుకుంటే, ఎందుకు ఈ మోదీ కేర్ అనుకుంటే, మోదీ కేర్ ఏంటంటే ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో అన్నిట్లోకెల్లా ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటంటే మోదీ కేర్. ఇండియాకి తీసుకొచ్చిన ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మోదీ కేర్. అంటే వేరే వాళ్ళు మోదీకి అంటే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చిన తర్వాత ఇది కూడా వచ్చిందంటే కాదు, ఈ కంపెనీయే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఇండియాకి. ఈ కంపెనీలో ఏంటంటే కేకే మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఇవి మోదీ ఎంటర్ప్రైజెస్ అని ఎన్నో రకాల కంపెనీస్ ఉన్నాయి. ఓవర్ 30,000 ఎంప్లాయీస్ ఈ మోదీ కేర్ లో వర్క్ చేస్తున్నారు. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేకే మోదీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ 24/7 కంపెనీ ఒకటి ఉంది. ఇండోఫిల్, ఇదైతే నాకు తెలియదు. కలర్ బార్ కాస్మెటిక్స్ గురించి తెలుసు. మోదీ కేర్ కంపెనీ ఇంకొకటి ఏంటంటే కంపెనీ మోదీ కేర్.
ఇంకా అంటే మోదీ టైర్స్ అని కూడా ఉంది. మోదీ టైర్స్ అని కూడా నేను చూశాను. ఏదో సిగరెట్స్ ఇవి ఉంటాయి, అది కూడా కంపెనీ, చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. మోదీ కేర్ ఇండస్ట్రీస్ ఇలాంటి చాలా చాలా ఉన్నాయి. దాంట్లో మోదీ కేర్ గురించి చెప్తున్నా. మోదీ కేర్ ఫౌండేషన్ అని కూడా ఉంది ఒకటి. మోదీ కేర్ అన్న దాని మీద వస్తే, ఈ మోదీ కేర్ ఏంటంటే ఒక పార్ట్, ఈ కేకే మోదీ గ్రూప్స్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ కంపెనీలో 30,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. మొత్తం ఇంటర్నేషనల్ ఆఫీసెస్ ఉన్నాయి. లండన్ లో కూడా ఉంది మన ఆఫీస్ మోదీ కేర్ ది. 90 కంట్రీస్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఈ మోదీ కేర్ ప్రొడక్ట్స్. అయితే ఈ కంపెనీకి సమీర్ మోదీ అనే ఆయన ఫౌండర్ అన్నమాట. ఈ కంపెనీకి ఫౌండరు. ఈయన ఏంటంటే కంపెనీ ఫౌండర్ అంటే చాలా మట్టికి ముందుకి రారు, కనిపించరు అసలు. యాక్చువల్ గా చెప్పాలంటే వాళ్ళ సిఇఓలు వాళ్ళు కనిపిస్తారు కానీ ఫౌండర్స్ కనిపించరు. చాలా తక్కువ కంపెనీస్ లో కనపడతారు. మన కంపెనీలో మన సమీర్ మోదీ సార్ ప్రతి ప్రొడక్ట్ లాంచ్ అయినప్పుడల్లా ఆ ప్రొడక్ట్ గురించి చెప్పడానికి ప్రతిసారి వస్తారు. హలో, వాయిస్ మేడం, వాయిస్ వస్తుందండి? వాయిస్ వస్తుందా? మేడం, ఓకే, వినిపిస్తుంది. ఓకే. సమీర్ మోదీ ఆజాదీ ప్లాన్ 2.1 అనేది ఏంటంటే మన ఫౌండర్ ఉన్నారు కదా సమీర్ మోదీ సార్. ప్రతి ప్లాన్ షో ఏమైనా చేంజెస్ వచ్చినప్పుడల్లా ఆయన కనిపిస్తారు. ఫారిన్ ట్రిప్స్ వస్తున్నప్పుడల్లా ఫారిన్ ట్రిప్స్ గురించి చెప్పడానికి కనిపిస్తారు. ప్రొడక్ట్ లాంచెస్ ఏమేమి అవుతున్నాయో వచ్చి చెప్తా ఉంటారు. ఈవెన్ డెమోన్స్ట్రేషన్స్ కూడా సార్ మనకి వర్క్ షాప్ లో చూపిస్తా ఉంటారు అనమాట. నేను జాయిన్ అయిన తర్వాత నుంచి, నేను జాయిన్ అయిన 3వ రోజునే నేను ఈయన్ని చూశాను, ఫౌండర్ ని. జాయిన్ అయిన 3వ రోజునే చూశాను ఈయన్ని. ఇంత ఫొటోస్ కూడా ఉన్నాయి. ప్లస్ ఏంటంటే నేను వర్క్ షాప్ కానీ ఏ వర్క్ షాప్ కి వెళ్ళినా సరే ఈయన డెమోన్స్ట్రేషన్స్ చూపిస్తానే ఉంటారు స్టేజ్ మీద. అనే దానికి స్వతంత్రం కావాలి అనేది ఒకే ఒక్క కళ ఉంది నాది. ఆ కళ కోసం నేను అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతో మంది ఉన్నారో, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు కదా, తక్కువ డబ్బు జనరేట్ అవుతా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ లో. వాళ్ళకి నేను హెల్ప్ చేయడానికి నేను ఇండియాకి ఈ బిజినెస్ తీసుకొచ్చాను అని చెప్తారనమాట. ఏం పేరు సమీర్ మోదీ సార్. ప్రతి డైరెక్ట్ సేలింగ్ అంటే మీరు అనుకుంటారు డైరెక్ట్ సేలింగ్ అంటే ఏంటి అని చాలా మంది అంటారు. ఇప్పుడు చాలా మంది ప్లాన్ షో చెప్తాం. నేను 2 రోజుల క్రితం కూడా ఒకళ్ళు ఎవరో మాట్లాడినప్పుడు లాస్ట్ మొత్తం అంతా అయిన తర్వాత ఒకటే క్వశ్చన్ అడుగుతారు, మేము ప్రొడక్ట్ లో కొనుక్కోవాలా? బిజినెస్ అంటే ఏంటి? బిజినెస్ అంటే బిజినెస్ లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ ప్రోడక్ట్ త్రూ బిజినెస్. మన ఇండియాలో ఎన్ని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఉన్నాయో అన్ని ఒకటే టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఏంటంటే ప్రోడక్ట్ ని సేల్ చేయాలి లేదా మనం షేర్ చేయాలి, మనం యూజ్ చేయాలి, యూజ్ చేయించాలి. షేర్ అంటే 3 స్టెప్పుల్లో మనకి బిజినెస్ ఏంటంటే 3 స్టెప్పులు చెప్తారు సమీర్ మోదీ సార్. ఎప్పుడు చూసినా ఆయన ఖచ్చితంగా యూజ్, సెల్ఫ్ యూజ్, షేర్, స్పాన్సర్. నువ్వు ఎప్పుడైతే నీ అంతటి నువ్వు సెల్ఫ్ యూజ్ చేస్తావో ఈ ప్రోడక్ట్ గురించి నీకు అర్థమవుతుంది. ఈ ప్రోడక్ట్ ఎంత బాగున్నాయో, ఈ ప్రోడక్ట్ గురించి నీకు అర్థమైనప్పుడు వేరే వాళ్ళకి నువ్వు షేర్ చేయగలుగుతావు. నువ్వు షేర్ చేసినప్పుడు ఆ షేర్ చేసిన వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకోకుండా వాళ్ళు నీకు స్పాన్సర్స్ అయిపోతారు. అంటే వాళ్ళు నీ అండర్లోకి వచ్చేస్తారు. ఇంతే సింపుల్ బిజినెస్. నువ్వు ఈ బిజినెస్ ని ఇలాగేంటంటే ప్యాక్ చెయ్యాలి, అంటే ఎక్కడెక్కడ ఇది ఉంటది కదండి, ప్రోడక్ట్ ను తీసుకురావాలి, ఒక ఏంటంటే గోడౌన్ లాగా ఉండాలి, ఆ ప్రోడక్ట్ అన్ని తీసుకురావాలి, అవన్నీ ప్యాక్ చేయాలి, అంటే కొరియర్ కి పంపించాలి, ఇంటికి వెళ్ళిందా లేదా చూడాలి. ఇవన్నీ మనకి ఈ జంజాటాలన్నీ ఉండక్కర్లేదు. ఎందుకంటే తెలుసా, ఇవన్నీ మోదీ కేర్ కంపెనీ చూసుకుంటారు. జస్ట్ నువ్వు చేయాల్సిన పని 3 సెల్ఫ్ యూజ్, షేర్ అండ్ స్పాన్సర్. ఈ 3 చేస్తే చాలు నీ బిజినెస్ టాప్ లెవెల్లోకి వెళ్తుంది అని అంటారు.
ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రోడక్ట్ త్రూ బిజినెస్ కాబట్టి మనకి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎన్ని ప్రోడక్ట్ ఉన్న కంపెనీస్ ఉంటాయి, అంటే ప్రోడక్ట్ ఎక్కువ ఉంటే కొద్ది మనకి ఏంటంటే ఎక్కువగా స్పాన్సర్స్ దొరుకుతారు. ఇప్పుడు కేటగిరీస్ 2-3 కేటగిరీస్ ఉంటే కొంటారు, ఎంతమందిని అయితే మన స్పాన్సర్ ని మనం తీసుకురావాలి, ఆ క్వశ్చన్ అందరికీ ఉంటది. అదే కొద్ది ఇంకా ఈ ప్రోడక్ట్లు ఇంకా ఉన్నాయి, ఈ కూడా కావాలి అనే ప్రోడక్ట్లు మన దగ్గర ఉంటే స్పాన్సర్స్ ఈజీగా దొరుకుతారు. అలాంటి ప్రోడక్ట్లో మన దగ్గర ఉన్న 15 కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏమేంటి అని అంటే వెల్నెస్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, ఆటో కేర్ ఉంది, అదర్స్ ఉన్నాయి, మేకప్ ఉంది, లాండ్రీ కేర్ ఉంది, జ్యువెలరీ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, స్కిన్ కేర్ ఉంది, హోమ్ కేర్ ఉంది, SM వాచెస్ ఉన్నాయి, ఫుడ్ అండ్ బెవరేజ్ ఉంది, అగ్రికల్చర్ అండ్ డివైన్ అండ్ లెర్నింగ్ అనేది కాన్సెప్ట్. అంటే ఇంగ్లీషు నేర్పిస్తారు, అది కూడా మనకి ఒక ప్రొడక్ట్ కిందే లెక్క, ఒక కేటగిరీ కిందే లెక్క. 15 కేటగిరీలు ఉన్నాయి. మరి ప్రోడక్ట్లు ఎన్ని ఉన్నాయి అని అంటే 750+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ప్రతి నెల 2 ప్రొడక్ట్లు ఖచ్చితంగా లాంచ్ అవుతా ఉంటాయి. నవంబర్ నెలలో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అంటే మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ జిమ్ కి సంబంధించినవి కానీ, వెయిట్ అంటే ఇప్పుడు జిమ్ కి సంబంధించినవి ప్లస్ న్యూట్రిషన్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అవి కాకుండా తక్కువ రేంజ్ లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ ఇప్పుడు ఎక్కడైనా చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లో కానీ కొంతమంది వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ చాలా ఎక్కువ రేంజ్ లో ఉంటాయి, ఎక్కువ అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సమీర్ మోదీ సార్ ఏం చేశారంటే, ఇప్పుడు అన్ని కంపెనీస్ కన్నా సరే ఒక స్పెషల్ గా తయారు చేయాలని అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు అక్కడ రేంజ్ ఎక్కువగా అంటే ప్రైస్ ఎక్కువగా ఉన్నది వెయిట్ లాస్ ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కరికి వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటుంది. అయితే ఈ వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అంటే జిమ్ కి వెళ్ళే వాళ్ళే కాకోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ అంటే వెయిట్ తక్కువ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి, వెయిట్ లాస్ అవ్వాలని కోరుకుంటారు కాబట్టి వాళ్ళకి రీజనబుల్ ప్రైసెస్ లో వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాను నవంబర్ నెలలో. అంటే 1000 రూపీస్ నుంచి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ స్టార్ట్ అవుతాయి మన దగ్గర. నవంబర్ నెలలో లాంచ్ అవుతున్నాయి. ప్లస్ టపర్వేర్ ప్రొడక్ట్స్ అంటే డిన్నర్ సెట్స్, ఆల్రెడీ డిన్నర్ సెట్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇలాంటివన్నీ ప్లాస్టిక్ కి సంబంధించినవి కూడా మనకి నవంబర్ నెలలో లాంచ్ అవుతున్నాయి అన్నమాట. ఇవి ఎలాగంటే మనకి 750+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్లస్ 15 కేటగిరీస్. వాల్యూ ఫర్ మనీ మనకేంటంటే ప్రతిదీ మన ప్రొడక్ట్ చూసుకుంటే ఈ ప్రొడక్ట్ ఈ డబ్బుకి ఈ ప్రొడక్ట్ వాల్యూవా కాదా అని చెప్పి చూసుకుంటే 100% కి వాల్యూ ఉంటుంది మన మనీకి సరిగ్గా. ప్రోడక్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక సోప్ వాడామంటే అది మన దగ్గర ఉన్న ఈ ప్రొడక్ట్లు ఏంటంటే న్యాచురల్ ప్రొడక్ట్స్, అంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్లు. దాంట్లో ఏ కెమికల్ అంటే ఇప్పుడు శాండిల్ సోప్ అని ఏదైనా ఉందనుకోండి, బయట ఏంటంటే శాండిల్ సోప్ అగరబత్తి కూడా చూడండి, శాండిల్ తో తయారు చేయరు. అగరబత్తి ఇది ఉంటది కదా, లిక్విడ్ ఉంటది కదా, దాంట్లో ముంచుతారన్నమాట. ఒక కెమికల్ లో ముంచుతారు, అది అంటే శాండిల్ వాసన వస్తుంది. కానీ మన దగ్గర ఉన్న ఏంటంటే ప్రతిదీ ఏంటంటే ప్యూర్ ఒరిజినల్. మన దగ్గర ఉన్న శాండిల్ సోప్ లో ఖచ్చితంగా శాండిల్ ఆయిల్ తో తయారు చేసిన సోప్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకా చాలా చాలా రకరకాలు ఉన్నాయి. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను ఒక్కొక్కటి. ప్రతిదీ ఏంటంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ లో ఏంటంటే కెమికల్ ఏమి మిక్స్ అవ్వదు కాబట్టి ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ప్లస్ ఏంటంటే అంటే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇవి సాయి వేదిక్ ప్రొడక్ట్స్. ఇవి ఏంటంటే న్యాచురల్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు కాబట్టి ప్రొడక్ట్స్ చాలా చాలా మంచిది. మనకేంటంటే మనం ప్రొడక్ట్ తీసుకున్నా సరే ఈ ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత చాలా మనం 100% చాలా బాగుంది అని మన అనిపిస్తుంది. వేరే వాళ్ళకు కూడా షేర్ చేయాలని ఆటోమేటిక్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి మనకి చాలా నచ్చుతాయి. మనం వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా మనకి ఆస్కారం కూడా దొరుకుతుంది. 15 కేటగిరీస్ ఉన్నాయి, 750+ ప్రొడక్ట్స్ ఉన్న ఈ మోదీ కేర్.
సార్ వినిపిస్తుందా? వస్తుంది మేడం, వినిపిస్తుంది. మధ్యలో 100% స్ట్రక్ అయింది ఇప్పుడు. ఓకే, 100% సాటిస్ఫైడ్ గ్యారంటీ. చూడండి, ఎక్కడైనా సరే పెద్ద పెద్ద సిటీస్ లో ఆఫీస్ ఉంటుందో ప్రతి ఒక్కరికి చూడండి. ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏసీ గురించి చెప్తాను. నేను ఏదైనా షాప్ కి వెళ్ళాం, మనం ఏసీ కొనుక్కుంటాం. రెండు రకాలు ఉంటాయి. ఒక ఏసీకి అయితే అంటే ఇంత 35,000 ఏసీ, ఇంత పౌండ్, ఇది అని చెప్తారు. దీనికి ఏంటంటే వారంటీ ఏమీ లేదు. అదే ఇంకొక పక్కన చూస్తే ఈ మా ఏసీకి అంటే ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి, దీనికి వారంటీ కూడా ఉన్నది. వారంటీ ఉంది, 2 years 1 year వారంటీ ఉంది. దేన్ని తీసుకుంటాం మనం? వారంటీ ఉన్నదన్నే తీసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే కనీసం ఒకవేళ ఒక 5-6 నెలలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కార్డుని తీసుకొని వెళ్ళి ఆ షాప్ లోకి వెళ్తే వారంటీ మీరు ఉందని చెప్పారు. గ్యారంటీ అనేది మనకి ఇది కంపెనీ గురించి సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఉంది. మన ఈ అంటే ఉండాలి. అలాగా మన ప్రతి ప్రోడక్ట్ కి 100% సాటిస్ఫై గ్యారంటీ. ఆఫీసుల దగ్గర అయితే నేనైతే చాలా సార్లు నేను రిటర్న్ చేశాను. 15 days యూజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్స్ ఓన్లీ ఆఫీసు ఎక్కడైతే హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఇది వర్తిస్తుంది. బెంగళూరులో ఆఫీస్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఇది వర్తిస్తుంది. అలాగే ఎక్కడెక్కడ ఆఫీసులు ఉన్నాయో అక్కడ వర్తిస్తుంది. మన ఆన్లైన్ షాపింగ్ కుదరదు ఇది. ఎందుకంటే 15 days యూజ్ చేసిన తర్వాత ఫేస్ మీద ఏమైనా ర్యాషెస్ వచ్చినా సరే, ఆ ప్రోడక్ట్ అంటే నాకు సూటబుల్ కాలేదు అన్నా సరే మనం తిరిగి వాపస్ ఇచ్చేస్తే మనకి 100% క్యాష్ బ్యాక్, క్యాష్ మనకి ఇచ్చేస్తారు. లేదా వేరే ప్రోడక్ట్ కొనుక్కోవడానికైనా సరే ఈ డబ్బుని అటు అంటే టర్న్ చేస్తారు అనమాట. అలాగా ఏ కంపెనీలో అన్నా సరే బయట ఏదన్నా ప్రోడక్ట్ తీసుకోండి, మొత్తం సీల్ తీసేసి క్యాప్ ఓపెన్ చేసి 15 days యూజ్ చేసిన తర్వాత నాకు నచ్చలేదని ఇస్తారా ఎవరన్నా? ఎవరు. కానీ ఇక్కడ ఈ కంపెనీలో మాత్రం ఇది 100% సాటిస్ఫై గ్యారంటీ ఉంది. 15 days యూజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీకు నచ్చకపోతే వాపస్ ఇస్తే మళ్ళీ తిరిగి మనకి డబ్బు వాపస్ వస్తుంది. చెప్పాను కదా, మోదీ కేర్ అంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ. ఇక్కడ ఇండియాలో ఎన్ని ఈ డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఉన్నాయో అట్లన్నిట్లోనే ఫాస్ట్ గా గ్రోయింగ్ అయ్యే కంపెనీ ఏంటంటే మోదీ కేర్. అంటే ప్రతి సంవత్సరం గ్రోయింగ్ అవుతుంది. ఈ సంవత్సరం ఎక్కడితోటి ఆగిపోయిందా అని అంటే లేదు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు 8 ప్రోడక్ట్లతో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 750 ప్రోడక్ట్లు ప్లస్ ప్రోడక్ట్లతోటి రన్ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ లో అంటే 2 years లోపల 4000 ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయబోతుంది. ప్లస్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ 97 crore బిజినెస్ ఇప్పుడు 1800 crore బిజినెస్ అయింది. విత్ ఇన్ 29 years లో 1800 కోట్లు బిజినెస్ చేస్తుంది ప్రతి నెల. ఇయర్ కాదు, ప్రతి నెల. సమీర్ మోదీ సార్ ఫౌండర్ మోదీ కేర్ లిమిటెడ్ కి మీకు నేను చెప్పాను. ఎందుకంటే ఇతను దాదాజీ అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి ఇతనికి ఈ పరంపర అంటారు కదా, అంటే వంశ పారంపర్యం. అలాగా ఈ బిజినెస్ మైండ్ ఎలా వచ్చినాయి, వీళ్ళ తాతగారు తర్వాత వీళ్ళ నాన్నగారు, తర్వాత వీళ్ళ నాన్నగారు తర్వాత ఇతనికి. అలాగే సమీర్ మోదీ సార్ గురించి చెప్పాను కదా, ఇతనికి కలర్ వార్ కాస్మెటిక్స్, మోదీ కేర్ ఫౌండేషన్ అని ఇలాంటి 24x7 కంపెనీస్, ఇంకా ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. ఐడిఎస్ఏ సర్టిఫికేట్ లో అంటే ఐడిఎస్ఏ అంటే ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్, దాంట్లో మెంబర్ ఈయన. ఇంటర్నేషనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఇతను ఒక మెంబరు. అంటే ఐడిఎస్ఏ అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని బ్యాంకులు ఉన్నాయో, అంటే ఎస్బిఐ గాని, బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని, పంజాబ్ నేషనల్, ఇంకా ఎన్నెన్ని బ్యాంక్స్ ఉన్నాయి. ఈ బ్యాంక్స్ అన్నిటిని చూసేది ఆర్బిఐ బ్యాంక్ చూస్తుంది. అలాగే ఇక్కడ ఎన్ని డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ ఉన్నాయో ఐడిఎస్ఏ, ఈ కంపెనీ అనేది ఐడిఎస్ఏ ఉంటుంది కదా, అది దాంట్లో అంటే ఆ అప్డేట్లన్నిటిని ఐడిఎస్ఏ అది చూస్తుంది అనమాట. దాంట్లో కూడా ఆయన మెంబరు.
నెంబర్ 10 వచ్చి మనకి అంటే బిజినెస్ అయితే చాలా బాగుంది, చాలా చెయ్యాలి, ఇంట్లో కూర్చొని కూడా ఇన్ని లక్షలు కోట్లు సంపాదించుకోవచ్చు, కార్లు, ఇళ్ళు, ఫారెన్ ట్రిప్స్ అండ్ శాలరీ ప్రతి నెల వస్తుంది, మనకు వచ్చింది కాకుండా మనం ఇంత బిల్డ్ చేసుకుంటే మన జనరేషన్ మన పిల్లల తరాలకు కూడా ఈ డబ్బు వెళ్తుంది, గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీ, 29 సంవత్సరాల పాత కంపెనీ, ప్రొడక్ట్లు ఎక్కువ ఉన్న కంపెనీ, 100% సాటిస్ఫై గ్యారంటీ కంపెనీ, ప్లస్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఇలాంటి కంపెనీ చాలా బాగుంది, నేను చెయ్యాలి, కానీ ఎలా చెయ్యాలి, నాకు ఈ నాలెడ్జ్ అంతా ఎవరు నేర్పిస్తారు అని అంటే కంపెనీ నేర్పిస్తారు. ఎలా కంపెనీ అంటే ఇక్కడ మేము చెప్తున్నాం కదా, ఈ కంపెనీలో అప్లైనర్స్ ద్వారా మీకు వస్తుంది, ప్లస్ యూట్యూబ్ అంటే యూట్యూబ్ లో కూడా వీడియోస్ ఉంటాయి, ప్లస్ కంపెనీ తరపు నుంచి మీకు వీడియోస్ కూడా అందిస్తారు, ఆ వీడియోస్ ని చూస్తే మీకు నాలెడ్జ్ ఉంటది. మీ దగ్గరికి ఇప్పుడు నేను కంపెనీ తరపు వచ్చినట్టే నేను మీకు ట్రైనింగ్ ఇస్తానంటే, నేను ఎలాగా లీడర్ని అయ్యానో అలాగే మిమ్మల్ని కూడా లీడర్నిగా తయారు చేస్తే మీరు 10 మందికి మీరు నాకులాగా మీరు చెప్తారు. ఇదే కంపెనీ తరపున మనకు వచ్చే అంటే వాళ్ళకి వచ్చే నాలెడ్జ్ అన్నమాట. ఇది కాకుండా వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ బాగుంది. మనకి ఇక్కడ ఏంటంటే ఎలాగో మోదీ కేర్ యాప్ ఎలాగో SPBM అకాడమీ అని ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో క్లాసెస్ ఉంటాయి, దాంట్లో కూడా మనం చూసుకోవచ్చు. ఆజాదీకి షాపత్ అంటే ఇది ఒక సాంగ్ అన్నమాట. ఇది నెక్స్ట్ క్లాస్ లో మనం కామన్ మిస్టేక్స్ అని చెప్పాను కదా, అది డూ డోంట్, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న కాన్సెప్ట్ లో చెయ్యకూడని కొన్ని పనులు ఉన్నాయి, అంటే మిస్టేక్స్ ఉన్నాయి ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో. దాని గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. క్లాస్ అందరికి అర్థమైంది అనుకుంటా సార్, అందరికి అర్థమైందా? ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్లియర్ మేడం, అర్థమైంది. దాంట్లో మేడం ఇది 6th పాయింట్ ఏంటి మేడం, అది రాసుకోలేదు. ఇప్పుడు చెప్పింది కాకుండా ఫస్ట్ రాపుతారు స్టార్టింగ్ లో 6th పాయింట్, ఫస్ట్ సెకండ్. 1 సెకండ్ ఉండండి. నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్, తర్వాత 6th పాయింట్ ఉంది, పార్ట్ టైం బిజినెస్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూ కెన్ స్టార్ట్ నౌ 3rd పాయింట్. అందులో నేను చేస్తాను సార్, పీడిఎఫ్ నేను గ్రూప్ లో సెండ్ చేస్తాను, మీరు సరే సరేనా? ఓకే అలాగే.